అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. రాజు అంటే ఇక్కడ నవీన్ పూలశెట్టి. ఒక ఫుల్ ఫన్ మైండ్ ఉన్న అబ్బాయి. అతని జీవితం జోక్స్, ఫ్రెండ్స్, సరదాలతో నిండి ఉంటుంది. అతని తల్లిదండ్రులు మాత్రం అతను సెటిల్ కావాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెడతారు. రాజుకి ప్రేమ ఉంది, సరులత. కానీ ఆమె కుటుంబం చాలా స్ట్రిక్టు, సాంప్రదాయాలు పాటించేవారు. రాజు ఫన్నీగా అయినా మంచి మనిషి అని మనకు ఇక్కడే తెలుస్తుంది. రాజు సరళత మధ్య రొమాంటిక్ సీన్స్, పాటలు. కానీ సమస్య వస్తుంది. సరళత తండ్రి రాజుని ఇష్టపడడు. రాజు పెళ్లి కోసం తన అసలైన స్టైల్ను దాచిపెట్టి సీరియస్ సంస్కారవంతుడిగా నటించడం మొదలు పెడతాడు. ఇక్కడే భారీ కామెడీ ట్రాక్ నడుస్తుంది. రాజుకి రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ఫ్రెండ్స్తో పిచ్చోడు, ఇంకొకటి అత్తమామల ముందు పండితుడు. పెళ్లి ఫంక్షన్లు, ఇంటి కార్యక్రమాలు, అన్ని చోట్ల అతని అబద్ధాలు, గందరగోళాలు. ఈ భాగం పూర్తిగా నవ్వులతో నిండిపోతుంది. సరళతకి రాజు నటన తెలుస్తుంది. ఆమె చాలా బాధపడుతుంది. నువ్వు నన్ను ప్రేమించావా లేదా నా పెళ్లి కోసం నటించావా? పెళ్లి ఆగిపోతుంది. రాజు ఒంటరిగా మిగులుతాడు. ఇక సరళత వెళ్ళినాక రాజు తన తప్పు తెలుసుకుంటాడు. అతను ఇక నటించకూడదని నిర్ణయించుకుంటాడు. తన నిజమైన మనసుతో సరళతను తిరిగి గెలుచుకోవాలని చూస్తాడు. రాజు సరళత కుటుంబం ముందుకు వచ్చి తన నిజాన్ని చెప్తాడు. అతని నిజాయితీకి, అతని ప్రేమ, అతని త్యాగం చూసి అందరూ మెత్తబడతారు. పెళ్లి జరుగుతుంది. సంతోషంగా సినిమా ముగుస్తుంది. ఇందులో ఫైనల్ మెసేజ్ ఏంటిదంటే, నిజమైన ప్రేమలో నువ్వు రాజు అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వే అయితే చాలు. ఇది అసలైన మూవీ రివ్యూ.